తమన్నా మీరు ఎలా లైక్ అంటే నాకైతే కొంచెం భయపడుతూ పాప్కార్న్ పక్క వాళ్ళ మీద పడేస్తూ చూసే టైప్ నేను కొంచెం సీన్ లైక్ నేను కూడా అలా సేమ్ అలానేనా I can't watch. I'm very scared. Maybe I'll watch this film also like this one. సేమ్ లైక్ అలానే సగం సగం My కన్నా old films I've seen, like I remember not even this is a horror comedy, but ఒక సినిమా ఈవెన్ థ్రిల్లర్ బట్ లైక్ కొంచెం ఎక్కువ బ్లడ్ వర్డ్ ఉంటే నేను భయపడతాను. లైక్ ఐ కాంట్ వాచ్ my own one of my shows had a lot of blood in it, so I used to shut my eyes. I used to not watch that part only. Then whenever my thing would come, I'd come, okay take it. So that's the kind of audience I am. మ్యామ్ మీరు కొంచెం భయం ఉంటుందా దెయ్యాలంటే? నాకు భయం కాదు. అలా ఇందాకే చెప్పారు సుందర్ సార్కి ఎవరైనా దెయ్యం అంటే నేనే ఆయనకి యాక్చువల్లీ ఇలాంటి సినిమా తీయడానికి ఇన్స్పిరేషన్ వచ్చింది నేను నా పిల్లలు అందరూ హోమ్ థియేటర్ లో కూర్చుని ఇద్దరు సైడ్ ఆయన మధ్యలో కూర్చుని పిల్లలు సైడ్ లో కూర్చుని నేను ఆ కార్నర్ లో. కానీ పిల్లలకి ఏ సినిమా చూడాలంటే హారర్ సినిమా, అన్ని హాలీవుడ్ హిందీ హారర్ సినిమా చూడాలి అని. అప్పుడు ఆయనకి థాట్ వచ్చింది మరి పిల్లలు ఇంట్లో అందరూ ఇలాంటి ఒక హారర్ సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్ట్ పడతారని చెప్పేసి సరే మేము కూడా ఒక హారర్ సినిమా చేద్దామని చెప్పి ఫస్ట్ అరణ్మణి స్టార్ట్ అయింది అక్కడ నుంచి. ఓకే, సో మీరు చూస్తే ఆయన పిక్చర్ లో అన్ని హారర్ ఉంటుంది బట్ ఇట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్. సో సినిమా థియేటర్ కి ఇప్పుడు తమిళ్లో యాక్చువల్లీ ఏం చెప్తారంటే అరణ్మణి ఇలాంటి ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అన్ని లేడీస్ నైట్ షోకి పిల్లలు అన్ని లేడీస్ అన్ని థియేటర్ కి వస్తారు పిల్లలు పట్టుకుని నైట్ షోకే. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్, విమెన్ ఓరియంటెడ్. ఆ ఎమోషన్ ఉంది అండ్ ఆ స్టోరీ ఉంది. హారర్ అంటే అన్ని హారర్ ఎలిమెంట్సే కాకుండా సో డెఫినెట్ గా కనెక్షన్ ఉంటుంది క్యారెక్టర్స్ తో. అందుకనే ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా అలా ఉండింది. ఇందాక అన్నారు ఈ సినిమాకి పార్ట్ 3కి ఎలాంటి సంబంధం లేదు, సరికొత్తగా ఉంటుంది ఇది అని. కానీ ఒక సంబంధం మాత్రం ఉంది, రాశి ఉన్నారు అందులో కూడా. యాక్చువల్లీ నన్ను కాల్ చేశారు సుందర్సి గారు, చెప్పారు ఓకే అరణ్మణి 4 చేస్తున్నాను ఇప్పుడు. సో ఐ సెడ్ ఓకే సార్ వెన్ డూ వాంట్ మై డేట్స్ అంటే నేను స్క్రిప్ట్ కూడా వినలేదు అప్పుడు. సో ఐ హ్యాడ్ సో మచ్, నాకు చాలా నమ్మకం ఉంది సుందర్ సి సార్ మీద, ఎందుకంటే నేను ఆల్రెడీ పని చేశాను కాబట్టి. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ ఓ నౌ విల్ డూ అరణ్మణి 4, ఎందుకంటే నాకు కూడా లైఫ్ లో హారర్ సినిమాలు చాలా ఇష్టం చూడడానికి. అవును, నాకు అసలు భయం లేదు. సో ఐ లవ్ టు వాచ్ హారర్ ఫిల్మ్స్ అండ్ ఎనీథింగ్ దట్ స్కేర్స్ మీ ఐ లవ్ ఇట్. రాశి గారు ఇంత వైల్డ్ గా ఉన్నారండి. లేదంటే భయం అస్సలు లేదు. బట్ ఐ సెడ్ దిస్ బిఫోర్, ఐ థింక్ ఇట్స్ బికాస్ ఐ హావ్ సో మచ్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ ఐ ఫీల్ లైక్ ఓకే ఉన్నారు ఇప్పుడు దయాలు ఇవన్నీ, కానీ మై ఫెయిత్ ఇస్ స్ట్రాంగర్ దెన్ మై ఫియర్. సో ఐ డోంట్ ఫీల్ స్కేర్డ్ వెరీ ఈజీలీ. ఈవెన్ ఈ ఫిలిం లో కూడా ఉంది ఒక అవును నెగటివ్ ఎనర్జీ ఉంటే అండ్ పాజిటివ్ ఎనర్జీ. There's always a positive, there's always a negative energy that's there. Kani I get very excited when it comes to horror films. So nannu call chesaru and I just said okay because I know his style of working ani ippudu his confidence gani he's the master of the horror genre. Idi I understood when I was working on Aranmani 3. So for me it was just sir okay when you starting we'll do Aranmani 4 ani cheppanu. Right.